వందనాలు. మీకు అందరికీ నా శుభాలు. దేవుడి తరఫున వందనాలు చెప్తున్నాను. దేవుడి వాక్య భాగాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను రచనము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుడి సొత్తైన ప్రజలను ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి వాక్య భాగం దీని గురించి మనం మాట్లాడుకున్నాం. మీ పట్ల దేవుడి చిత్తం ఏంటి? మీ పట్ల దేవుడి ప్రణాళిక ఏంటి? నన్ను ఈ లోకానికి, తన పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి నన్ను రక్షించటంలో ఉన్న ఆయన ముఖ్యమైన ఉద్దేశాన్ని అపోస్తలుడైన పేతురు భక్తుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రకటించు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును పరిశుద్ధమైన రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుడి సొత్తైన ప్రజలై ఉన్నారని చెప్తున్నాడు. చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. ఫస్ట్ది అంటే ఈ లోకం నుంచి ఆధ్యాత్మికమైన మన కన్నులకి ఆయనే సత్యమైన దేవుడని నీకు వివేచననిచ్చి విచక్షణనిచ్చి తన పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా లోకంలో నుంచి ఆయనలోకి వచ్చి ఆయన ఆరాధించే అనుభవంలోకి నిన్ను నడిపించటము, అలా నడిపించిన వాని యొక్క గుణాతిశయములను ప్రకటించు నిమిత్తము. అంటే నేను దేవుడి యొక్క గొప్పతనాన్ని చూసి నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి ఆయనలో ఉన్న గొప్ప గుణగుణాల్ని, అతిశయించే గుణాల్ని, ఆయనలో ఉన్న గొప్ప సర్వోన్నతుడైన సౌరభామాధికార ఆయన గుణాల్ని నువ్వు ప్రకటించే నిమిత్తం నేను ఏర్పాటు చేసిన అనేది రెండోది. మీకున్న గొప్ప ఆధిక్యతలు ఏంటో తెలుసా? ఏర్పరచబడిన వంశం అంటే మీరు క్రైస్తవులుగా ఏర్పరచబడ్డారు. రాజులైన యాజక సమూహం అంటే యాజకులుగా దేవుని ప్రకటించే వారిగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధ జనం అంటే పరిశుద్ధమైన వ్యక్తులుగా మిమ్మల్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. దేవుడి సొత్తైన ప్రజలుగా మిమ్మల్ని మార్చాలనుకుంటున్నాడు. ఇది ఆయన చిత్తములో మీ పట్ల, నా పట్ల, ప్రపంచంలో క్రైస్తవులుగా ఉన్న ప్రతి వ్యక్తి పట్ల దేవుడి యొక్క చిత్తం ఏంటంటే నువ్వు ఇలా జీవించాలి. ఆయన గుణగుణాలను ప్రచురిస్తూ నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటూ ఆయనలోకి శారీరక సారూప్యంలోకి నువ్వు మార్పు చెందాలి అని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్య భాగాన్ని మీరు చదువుతున్నారు కదా, దీంట్లో ఉన్న దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోండి. చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగు. ఒక చీకటి గదిలో లైట్ వేసామనుకోండి, వెలుగు వస్తుంది, చీకటి వెళ్ళిపోతుంది. అంటే లైట్ వేస్తే వెలుగు వచ్చింది కాబట్టి చీకటి వెళ్ళిపోతుంది. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన మార్వలెస్ లైట్, అంటే వండర్ఫుల్ లైట్, అంటే ఆ ఆశ్చర్యకరమైన, అంటే మీరు ఊహించినంత వెలుగు. మీరు అది మీకు ఆధిక్యత లేదు, మీకు అర్హత లేదు, కానీ ఆయన మిమ్మల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆయన మిమ్మల్ని పిలుచుకున్నాడు. అంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకోవటం, దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆదియందు దేవుడు వెలుగు కలుగునుగాక అన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం, వెలుగు కలుగునుగాక అని దేవుని నోటి నుంచి మాట రాగానే వెలుగు కలిగింది. అంటే చీకటిమయమైన మన జీవితంలో నుంచి దేవుడు వెలుగు కలిగించాలంటే ఆయన నోటి నుంచి ఒక మాట రావాల్సిందే. నీ జీవితం కానీ, నా జీవితం కానీ, ప్రపంచంలో ఏ క్రైస్తవుడి జీవితంలో అయినా కానీ, ఎటువంటి ఆటుపోట్లైనా కానీ, లేకపోతే ఆత్మీయ జీవితంలో పడిపోవడం కానీ, గర్వం కానీ, అహంకారం కానీ, అతిశయం కానీ వచ్చినప్పుడు అతడిలో ఆ అంధకారమైన జీవితం నుంచి అతడు మరలు కొల్పబడి
దేవుడి యొక్క స్వచ్ఛమైన వెలుగులోకి అతను మార్చబడాలంటే దేవుడి నోటి నుంచి వచ్చే మాటకి లోబడితే ఆ వ్యక్తిలో దేవుడి వెలుగు కనబడుతుంది. దేవుడి నోటి నుంచి వచ్చే మాట ద్వారా నీ జీవితంలో వెలుగు కలుగుతుందని బైబిల్ గ్రంథంలో సృష్టి మొత్తంలో వెలుగుని సృష్టించిన సృష్టికర్త ఆత్మీయ జీవితమైన నీ జీవితంలో, నీ శరీరంలో, నీ ఆత్మలో జీవాన్ని నింపగలడు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రపంచానికే వెలిగించగలిగిన వ్యక్తి, నీ జీవితంలో నీకు కూడా జీవాన్ని పెట్టిన వ్యక్తి, అలాంటి వ్యక్తి నీ జీవితం అంధకారంతో చీకటిలో ఉన్నప్పుడు నిన్ను కూడా వెలిగించి వెలుగుమయుడైన వ్యక్తిగా యేసుక్రీస్తు తీర్చిదిద్దగలడనే సత్యంతో మనం వచ్చాము. వాక్య భాగంలో పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎంతో మంది జీవితాల్లో అంటే మామూలుగా కళ్ళు లేని వ్యక్తికి కళ్ళిచ్చి అతనికి ప్రపంచాన్ని చూసేటట్లుగా చేయడం కాదు, అంధకారంలో అంటే లోకములో తన జీవితంలో ఎన్నో బాధలతో చీకటి బ్రతుకు జీవిస్తున్నప్పుడు దాంట్లోంచి వెలుగుమైన అంటే సంతోషకరమైన జీవితంలోకి, ఆనందకరమైన జీవితంలోకి నిన్ను మార్పు చెందించడమే ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నింపడం. అంటే దేవుడి శక్తి వలన, దేవుడి మాట వలన నిన్ను దాంట్లోకి మార్చగలిగే శక్తి దేవుడికి మాత్రమే ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉంటే దేవుడు తన మాట ద్వారా మోషేని పంపించి వాళ్ళ జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు. సముద్ర గర్భంలో చేప కడుపులో ఒక వ్యక్తి ఉంటాడు, యోనా. చేప కడుపులో ఏముంటుంది? చీకటే కదా, తన మరణానికి సమీపం అయిపోయాడు కదా. దేవుడిని ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవా నన్ను క్షమించు అంటే మరలా వచ్చి తన బ్రతికేటట్లుగా చేయగలిగిన దేవుడు, అగ్నిగుండం నుంచి విడిపించగలిగిన దేవుడు. అంటే నీకు ఇహలోకంలో ప్రతి కష్టం నుంచి, నష్టం నుంచి నిన్ను మార్చే వ్యక్తిగా, తన వాక్కుతో నిన్ను నడిపించే వ్యక్తిగా పాత నిబంధన గ్రంథంలో దేవుడు ప్రకటించుకున్నాడు. అదే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 105వ వచనంలో ఏం చెప్తాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది. నీ వాక్యము, దేవుడిచ్చిన వాక్యము నీ జీవితాన్ని వెలిగిస్తుంది. దీంట్లో ఉన్న ప్రతి అక్షరము నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రతి అక్షరము నిన్ను ఆదరిస్తుంది, నిన్ను ఉత్తేజపరుస్తుంది, దేవుడి పట్ల ఆసక్తిని చూపుతుంది, దేవుడితో మాట్లాడే విధాన్ని ఇస్తుంది, నీ జీవితాన్ని వెలుగుతో నింపుతుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అలాంటి నీ దేవుడు వెలుగుమయుడు. అంటే నీ జీవితాన్ని వెలుగుతో నింపగలిగిన వ్యక్తి, ఆనందంతో నింపగలిగిన ఆ దేవుడు చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నిన్ను పిలుచుకున్నాడు. ఆశ్చర్యకరమైన నిన్ను వెలుగులోకి పిలుచుకోవడానికి ఆయన ఏం చేశాడంటే, ఈ లోకానికి తను స్వరూపుడుగా, మానవుడుగా ఈ లోకంలో జన్మించాడు. మనం యోహాను సువార్త 1వ అధ్యాయం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉండేది అంటే అది జీవపు వెలుగు అని చెప్పి పైన రాసుంటది. అంటే ఆ జీవపు వెలుగు ఈ లోకంలోకి వస్తూ ప్రతి వ్యక్తిని వెలిగిస్తూ ఉన్నది. అంటే వాక్ స్వరూపుడైన దేవుడు ఈ లోకంలోకి వచ్చి వెలుగుతో ప్రతి వ్యక్తిని వెలిగించడానికి వచ్చాడు. అంటే తన చీకటి జీవితము ఈ లోకంని ప్రేమిస్తూ, ఈ లోకంలోనే జీవిస్తూ, ఈ లోకంలో వ్యక్తుల్ని గణపరుచుకుంటూ, ఈ లోకంలో సౌకర్యంగా, సౌలభ్యంగా, ఎంతో చక్కగా జీవించడమే జీవిత విధానం అనుకున్న వ్యక్తులకి ఆత్మీయ జీవితంలో ఉన్న మాధుర్యము, దేవుడితో మనకున్న సంబంధ బాంధవ్యాల్ని అన్నిటినీ తెరిపించి, మన మనోనేత్రాలను తెరిపించి దేవుణ్ణి ఆరాధించు, స్తుతిస్తూ నీ జీవితానికి దేవుడిచ్చిన అసలు నేను ఎందుకు సృజించుకున్నాడంటే నీ దేవుడికి కీర్తి, మహిమ, ప్రభావములు కలిగించడానికే దేవుడు ఇక్కడ నేను సృజించుకున్నాడు. కానీ నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఆనందించడానికి నెరవేర్చుకోవడం లేదనే ఆ సత్యాన్ని నీ కన్నులకి తెలియజేయడానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ లోకానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు మన కళ్ళకున్న అంధత్వాన్ని తీసివేసి యేసుక్రీస్తు తన శిలువ సువార్తని ప్రకటించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, దేవుడి స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు వెండితనము కలుగచేసెను.
అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెళ్ళపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. ప్రకాశించడం మూలంగా ఏం చేస్తారంటే, వీళ్ళు మేము మమ్మను గూర్చి ప్రకటించుకోలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము పరిచారకులను ప్రకటించుకుంటున్నాం. దేవుడు యొక్క ప్రకాశము మీ హృదయాల్లో వెలిగింపనివ్వకుండా దుష్ట సాతానీయ శక్తులు నీ కళ్ళకి వృద్ధితనం కలుగజేస్తే దేవుడితో అనుబంధము, దేవుడితో ఆనందము, ఆత్మీయ జీవితంలో ఉన్న గొప్ప ఆనందాన్ని పొందనివ్వకుండా చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తనే ఆ ప్రకాశమానమైన వెలుగుని మన మీద ప్రకాశింపచేసి నీ మనోనేత్రాన్ని తెప్పించాడు. మనం ఎందుకు మన రక్షణకి నోచుకోలేని స్థితి, మనం అన్యజనులమే, మనకు ఆరాధించడానికి అర్హత లేదు, మనం పవిత్రమైన జనము కాదు, పరిశుద్ధమైన ఏర్పరచబడిన జనము కాదు. కానీ దేవాది దేవుడు ఆ లోకం నుంచి దిగివచ్చి నీకు నాకు చీకటమైన మన జీవితాల్లో అర్హత లేని మనకి అర్హతనిచ్చి పరిశుద్ధమైన జనముగా తన సిలువలో చేసిన విమోచన క్రయధ్వానము ద్వారా మన జీవితాల్లో వెలుగు నింపినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డారా, అలాంటి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నిన్ను దేవుడు నడిపించాడు. మనకు యోగ్యత లేదు, మనం వెలిగించబడలేము, చీకట్లోనే ఉంటాం. కానీ అలాంటి యోగ్యత లేని నిన్ను నన్ను కూడా తన ప్రకాశవంతమైన ఆ లోకం నుంచి ఈ లోకానికి వెలుగుమయుడైన తేజోమయుడైన దేవుడు దిగివచ్చి ఆ వెలుగుని నీలో ప్రసరింపచేసి నిన్ను నన్ను దేవుడి బిడ్డలుగా చేసుకోవడానికి దేవుడు చేసిన ప్రయత్నంలో ఆ వెలుగు దగ్గరికి మీరు వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. నిజముగా ఆయనలో వెలుగు చూసి, ఆయనలో జీవాన్ని చూసి, ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూసి దేవుణ్ణి మీ దేవుడుగా అనుకొని మీరు నమ్ముకొని ఆయన ఆరాధిస్తున్నట్లయితే మీరు ఎంతో ధన్యులు. దేవుడు మీ యొక్క దాన్ని చూసి ఎంతో సంతోషపడతాడన్న సత్యాన్ని తెలుసుకోండి. అలా కాకోకుండా నిజమైన దేవుడి వెలుగుని కానీ, ఆయనలో ఉన్న జీవాన్ని కానీ, ఆయనలో ఉన్న దైవత్వాన్ని కానీ, ఆయనలో ఉన్న గొప్ప శక్తియుక్తులను కానీ నిజముగా విశ్వసించుకోకుండా యథాలాపమైన ఎవరో ఒక దేవుడిని నమ్ముకోవాలి కాబట్టి ఈయన నమ్ముకుంటే మమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు, ఈయన దగ్గర ఆశీర్వాదాలు దొరుకుతాయని అదే ఆలోచనతో నేను నమ్ముకున్నట్లయితే నీ జీవితంలో నువ్వు పరిపూర్ణమైన సంతోషాన్ని, దేవుడితో సరైన సహవాసాన్ని, దేవుడి దగ్గర సరైన ఆనందాన్ని నీవు పొందలేవని బైబిల్ గ్రంథం చెప్తుంది. బైబిల్లో మనకి ఒక వ్యక్తి ఉంటాడు. అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఎదురవుతాడు. అతను చీకటిలో ఉన్నాడు. సౌలు అనే వ్యక్తి దేవుని బిడ్డల్ని హింసిస్తున్నాడు, వేధిస్తున్నాడు, చంపుతున్నాడు. అయితే ఒకానొక రోజు నాడు దేవుడు వెలుగు అతనికి ప్రకాశించినప్పుడు ఆ ప్రకాశించిన వెలుగులో తన కళ్ళు పోతాయి. అయితే ఈ లోకంలో నేత్రాలతోనే దేవుడు నిజమైన దేవుడు కాదని చూస్తూ ఆ దేవుడిని హింసించే స్థితిలో లోకాన్నే చూసే తన కళ్ళు పోయినప్పుడు దేవుడు తన ప్రియమైన భక్తుడు అననీయాన్ని పంపించి అతని మీద చేతులుంచి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రార్థన చేసినప్పుడు ఆ లోకంలో ఉన్న కళ్ళు పొరలు రాలిపోయి ఆత్మీయమైన మనోనేత్రాలతో దేవుడి యొక్క గొప్పదాన్యాన్ని చూస్తాం నేర్చుకున్నాడు. అంటే ఈ లోకాన్ని ఆకర్షించి ఈ లోకంలో అన్నీ గొప్ప అని చెప్పి నువ్వు ఆలోచించి దాన్నే ప్రేమించి దానిలోనే జీవించే లౌకికమైన జీవితంతో జీవించేనంత కాలమో మనకి దేవుడి గొప్పతనం తెలియదు. కానీ ఎప్పుడైతే దేవుడు తన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నీ యొక్క మనోనేత్రాల్లో ఉన్న పొరలు లాంటి లోకపు పొరల్ని తీసివేసి నీ కళ్ళని ఆయన ముట్టి ఆత్మీయమైన ఆ అంధకార స్థితి నుంచి నిన్ను విడిపింపచేసి మనోనేత్రాలు వెలిగించి దేవుడి యొక్క గొప్పతనాన్ని చూసే శక్తి నీకు నాకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేవుడి యొక్క ఆశ్చర్యకరమైన వెలుగుని, దేవుడి ప్రేమనే తెలుసుకోగలుగుతాం. అప్పుడు దాకా ఏ వ్యక్తి తెలుసుకోలేడు. అపోస్తలుడైన పౌలుని మీ జీవితంలో ఎగ్జాంపుల్గా తీసుకోండి. అతడు అననీయ అనే భక్తుడు వచ్చి తన తల మీద చేతుల నుంచి పరిశుద్ధాత్మ చేత అభిషేకించినట్లుగా ఉండగానే తన కళ్ళ నుంచి పొరలు లాంటివి రాలిపోయి దేవుడి యొక్క గొప్పతనాన్ని చూస్తాం మొదలుపెట్టాడు. అప్పుడే పరవశుడై దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అంటే ఈ లోకాన్ని మనం ప్రేమించినంత కాలము, లోకంతో ఉన్నంత కాలము నువ్వు వెలుగులోకి ప్రవేశించలేవు. కానీ నీ కళ్ళకున్న ఆ అంధకారము తొలగిపోయి దేవుడు మనోనేత్రాన్ని వెలిగించినప్పుడు మాత్రమే
దేవుడిలో ఉన్న మహోన్నతమైన విలువల్ని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన ఆరాధించడము, ఆయన స్తుతించడము, గణపరచడము, ఆయనతో సహవసించడము నువ్వు చేస్తావని బైబిల్లో సత్యాన్ని తెలియజేశాడు ఈ అపోస్తలుడైన పౌలు భక్తుడు. ఈ ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్న గొప్ప లక్షణాన్ని తెలుసుకునే తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాము. ఈ ఆశ్చర్యకరమైన వెలుగులో అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో 16వ వచనము 15-16 నేను చదువుతాను. అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడుగుగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును నీవు నన్ను చూచి ఉన్న సంగతికి వచ్చియో, నేను నీకు కనబడబో సంగతికి వచ్చియో, నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ బాధమును మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుడు వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపిదనని చెప్పాడు. అంటే దేవుడి యొక్క గొప్పతనాన్ని ఏ వ్యక్తి అయితే చూస్తాడో ఆ వ్యక్తితో దేవుడు ఒక ప్రామిస్ చేస్తాడు. నువ్వు నా సువార్తని ప్రకటించాలి, నువ్వు నా సువార్తను ప్రకటించాలి. ఈ లోకంలో చీకటిలో అంధకారంలో ఉంటూ సాతాను యొక్క బంధకాలలో ఉన్న వ్యక్తుల్ని ఆ బంధకాల నుంచి నువ్వు విడిపించి దేవుడి యొక్క గొప్పతనాన్ని చూసుకొని పాప క్షమాపణ పొంది పరిశుద్ధాత్మతో, అంటే దేవుడు బాప్తిసం తీసుకొని దేవుడి వైపు తిరిగి నా యందరి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారు స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరచుటకై ఏర్పాటు చేసుకుంటాడు. అంటే నీవు ప్రతి వ్యక్తి కన్నులను తెరిచి చీకటి అంధకారంతో నిండిన పాపపు జీవితంలో జీవిస్తున్న వారి యొక్క జీవితంలో కన్నులు తెరిచి దేవుణ్ణి చూసే వ్యక్తులుగా చేస్తావే కానీ వాళ్ళని మాయదారి మాటలతో మభ్య పెడుతూ అలాగే జీవించే జీవితాన్ని నువ్వు నేర్పవు. వాళ్ళ కన్నులు తెలుస్తావు, దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడగలిగిన మహోన్నతమైన ఆధ్యాత్మిక జీవితంలోకి నీవు నడిపించడానికి ప్రయత్నిస్తావు. అది దేవుడి యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులో మొట్టమొదటిగా నీవేం చేస్తావంటే చీకటిలో ఉన్నవారిని కానీ మరణపు బంధకాల్లో ఉన్నవారిని కానీ యేసు క్రీస్తు వైపు తిప్పటానికి, వాళ్ళకి పాప క్షమాపణ గురించి కానీ దేవుడి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పి దేవుడి వాక్యాన్ని తెలియచేస్తావు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ప్రవేశించిన మొట్టమొదటిగా ఆ వ్యక్తి చేసే పనులేంటో తెలుసా? తన కళ్ళు తెరిపించగానే ఆ తెరిచిన మహోన్నతుడైన దేవుడి యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని, తనలో వచ్చిన మార్పుని ఇతరులు కూడా అనుసరించాలని ప్రసంగిస్తాడు, ప్రవచిస్తాడు. అదే మనసులో కోరుకొని అలాంటి ఆత్మీయ జీవితంలో నడిపించబడాలని కోరుకుంటాడు. మరి ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో, అంటే 1వ అధ్యాయంలోనే 5-7 వరకు నేను చదువుతాను. మేము ఆయనను గురించి మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు, ఆయనతో కూడా సహవాసం గలమని చెప్పుకొని చీకటిలో నడుచుకుని ఎడల మనం అబద్ధమాడుచు సత్యము జరిపింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. అంటే దేవుడితో నువ్వు అన్యోన్యమైన సహవాసం చేయాలి. చీకటిలో నుంచి నువ్వు వెలుగులోకి వచ్చావు, దేవుడు వెలుగుమయుడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. చీకటి ఎంత మాత్రము లేదు కాబట్టి నువ్వు కూడా దేవుడిని ఎప్పుడైతే అనుకున్నావో ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండి వెలుగులో జీవించేటట్లుగా నువ్వు జీవిస్తూ ఉంటే నీ జీవితాన్ని అప్పుడు నువ్వు పవిత్రుడైన వ్యక్తిలాగా తీర్చిదిద్దబడతావు. అంటే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వ్యక్తి ఫస్ట్ పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకొని దేవుని తన దేవుడిగా అంగీకరించి ఈయనే నిజమైన దేవుడు అని చెప్తూ ఉంటాడు. రెండోది వచ్చేటప్పటికల్లా దేవుడితో అన్యోన్యమైన సహవాసం అంటే చీకటిలో ఎంత మాత్రము జీవించుకోకుండా వెలుగు సంబంధిగా బైబిల్ చెప్పినట్లుగా తన ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించుకుంటూ దేవునితో అన్యోన్యమైన సహవాసం ద్వారా తన జీవితాన్ని పవిత్రపరుచుకుంటూ ఉంటాడు. అంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులో దేవుణ్ణి నమ్ముకుంటావు, తన యొక్క సహవాసంలో
దేవుడి సారూప్యంలోకి మార్పు చెందుతూ నువ్వు పవిత్రతలోకి నడిపించబడతావు. మూడోది వచ్చేటప్పటికల్లా ఇదే 2వ అధ్యాయము 6 నుంచి 9వ వచనం వరకు, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదీ లేదు. నువ్వు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నువ్వు వచ్చావంటే దేవుడి ప్రేమను నువ్వు కలిగి సహోదరుని ప్రేమించడం నేర్చుకుంటావు. అంటే నువ్వు దేవుడిని నమ్ముకుంటావు, దేవుడితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండే పవిత్రమైన జీవితాన్ని జీవిస్తావు. ఆయన స్వచ్ఛమైనట్లు, ఆయన వెలుగులో జీవించినట్లు నీ జీవిత విధానంలో కూడా సత్యముగా జీవిస్తూ సహోదరుని ప్రేమించే గుణాన్ని కలిగి ఉంటావని ఆశ్చర్యకరమైన తన వెలుగు లక్షణాలు ఇవన్నీ వెలిగించబడిన ఆత్మీయ జీవితంలో వెలిగించబడిన యొక్క గొప్ప లక్షణాలుగా బైబిల్ గ్రంథంలో ఇవన్నీ యేసుక్రీస్తు పాటించాడు. ఆయనలో ఎటువంటి చీకటి లేదు కాబట్టి మనలో కూడా లోక లక్షణాలు లేకుండా ఆయనకి నచ్చినట్లు జీవించాలని చెప్తాడు. 4వదిగా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 11వ వచనం వరకు, మీరు పూర్వబంధు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, మీరు పూర్వమందు చీకటి అయ్యింటది కానీ ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతున్నది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించచ్చు. వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి, నిష్ఫలమైన అంధకార క్రియలలో పారివారయుండక వాటిని ఖండించుడి. అంటే వెలుగు జీవితం, వెలిగించబడిన జీవితం, ఈ లోకాన్ని ప్రేమించే జీవితం నుంచి దేవుణ్ణి ఆరాధించడం అనేది ఎప్పుడైతే నీ జీవితంలో స్టార్ట్ చేసి ఆయన్నే నీ దేవుడుగా నువ్వు అంగీకరించి ఆయన చెప్పినట్లుగా జీవిస్తూ ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వాడవై చీకటిలో జీవించుకోకుండా వెలుగులో జీవిస్తున్నాను, నా దేవుడు ప్రేమమయుడు, నా దేవుడు గొప్ప దేవుడు, ఆకాశం నుంచి తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మమ్మల్ని ప్రేమించాడని చెప్పుకునే మనము అలాంటి ప్రేమ కలిగి పవిత్రమైన జీవితంతో వెలుగు ఫలాన్ని ఫలించే వాళ్ళగా ఉండాలి. ఇందాక చెప్పినట్లుగా ఆ 3 నువ్వు దాడితేనే ఈ వెలుగు ఫలము దగ్గరికి వస్తావు. ఫస్ట్ పాప క్షమాపణ పొందాలి, వాటి కోసం నువ్వు దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి, దేవుడితో బాప్తిసం తీసుకొని ఆయన దేవుడిని అంగీకరించాలి. 2వది వచ్చేటప్పటికల్లా ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండి చీకటిలో ఎంత మాత్రము జీవించుకోకుండా ఈ లోకాన్ని ప్రేమించుకోకుండా దేవుడితోనే జీవిస్తూ అన్యోన్యమైన సహవాసము నీవెప్పుడు కలిగి ఉంటావో అప్పుడు నీ జీవితం పవిత్రముగా ఆయన రక్తముతో నువ్వు పవిత్రపరచబడతావు అనేది 2వది. 3వది సహోదరుని ప్రేమించే మంచి మనసు. అంటే దేవుడు ఆకాశం నుంచి మనందరినీ రక్షించడానికి వచ్చి తన ప్రేమను చూపించాడు కాబట్టి ఎటువంటి అరమరికలు లేకోకుండా, తక్కువ పేద గొప్ప ధనిక రాజులు ఏదని లేకోకుండా అందరినీ ప్రేమించే స్వభావం నీ దేవుడిది కాబట్టి నీవు కూడా ప్రేమించగలిగిన స్వభావం ఉన్నప్పుడు ఈ వెలుగు ఫలము నీకు ఇస్తాడు దేవుడు. అంటే చీకటిలోంచి ఒకప్పుడు చీకటి, ఒకప్పుడు ఈ లోకంలోనే జయించాము, కానీ దేవుడి దగ్గరికి వచ్చి మంచిగా జీవించడానికి ప్రయత్నిస్తూ బైబిల్ని నువ్వు ప్రామాణికంగా తీసుకొని నీ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నప్పుడు ఆ వెలుగు ఫలం దగ్గరికి వస్తే మంచితనము, నీతి, సత్యము, మంచిగా జీవించాలనే తలంపు వస్తుంది, నీతిమంతులాగా నీతిగా జీవించాలనే తలంపు వస్తుంది, సత్యముగా అంటే యథార్థముగా యేసుక్రీస్తుని పోలిన జీవితాలు, ఈ 3 దేవుని లక్షణాలు మంచితనము, నీతి, సత్యమనే ఆ వెలుగు ఫలము నీకు వస్తుంది. ఇలాంటి వెలుగుమయమైన జీవితంలోకి ఆయన నేను నడిపించాడు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగు, ఎటువంటి ఆధిక్యత లేని అన్ని జనులు నరకానికి వెళ్తానికి మనకు సిద్ధమైన మనకి దేవుడు తన ప్రేమను చూపించి ఇలాంటి వెలుగులోకి నడిపించాడే కానీ ఈ లౌకికమైన అద్భుతమైన విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తానికి అవకాశం ఇస్తానని క్రైస్తవ్యాన్ని బోధించి మనల్ని క్రైస్తవులుగా చేయలేదు. మీరు మీ లోపాన్ని, మీ ఆలోచనల్ని, మీ పద్ధతుల్ని, మీ క్రియల్ని, మీ యొక్క జీవిత విధానాన్ని పవిత్రంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించడమే క్రైస్తవ్యము.
అంతకి 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 ఒక దినము సంవత్సరాలు గడిచే కొద్దికి మన యొక్క జీవిత విధానంలో మన తలంపులు కానీ, మన ప్రవర్తన కానీ, మన ఇతరులతో జీవించే విధానం కానీ, దేవుడితో ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఫలభరితమైన జీవితంతో పవిత్రమైన వ్యక్తిలాగా, సంపూర్ణమైన ఆత్మీయ జీవితం కలిగిన వ్యక్తిలాగా తీర్చిదిద్దటానికి వెలుగు ఫలముగా దేవుడు మనల్ని చీకటిలోంచి పిలుచుకున్నాడు. ఇలా పిలుచుకున్న వ్యక్తులు చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. గుణాతిశయములు, అతిశయముతో ఆయన గుణాన్ని ప్రకటించాలి. అతిశయిస్తూ గర్వపడుతూ నేను ఈ రాజును ప్రకటిస్తున్నానని సంతోషంతో నీ జీవితంలో దేవుడి గురించి ప్రకటించాలి. కానీ ఏదో చెప్పాలి కాబట్టి మా దేవుడిని నమ్ముకోండి, ఏదో ఆయన గొప్పవాడని అందరూ చెప్తున్నారు, మేము బైబిల్ గ్రంథంలో తెలుస్తున్నాం కాబట్టి మీరు నమ్ముకోండి అని చెప్పాలి. 9వ అధ్యాయంలో చివరిలో ఉన్నది ఏమిటి? జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి కానీ, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి కానీ, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి కానీ అతిశయించకూడదు. కానీ భూమి మీద నీతి న్యాయములు జరిగించుచున్న దేవుణ్ణి నేనే అని పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయించాలి. ఈ భూమి మీద నీతి కానీ, న్యాయం కానీ నువ్వు జీవిస్తున్నావంటే కానీ, ప్రపంచమంతా చెల్లిస్తుందంటే కానీ ప్రతి దానికి కారణభూతుడు నా దేవుడే అని పరిపూర్ణమైన ఆత్మ విశ్వాసం కలిగిన వ్యక్తిలాగా ఆయనలో అతిశయిస్తూ ప్రతి దానికి కారణభూతుడుగా, నీ కారణము కర్త కర్మ క్రియ యేసు క్రీస్తే అనే పరిపూర్ణమైన విశ్వాసముతో, పరిపూర్ణమైన అతిశయముతో ఆయన గురించి నువ్వు ప్రకటించాలి. ఈ భూమి మీద ఏది జరిగినా నీ జీవితంలో కానీ, నా జీవితంలో కానీ, ప్రపంచంలో కానీ, సృష్టి ఆది నుంచి అంతం వరకు ప్రతిదీ దేవుడి చిత్త ప్రకారమే జరుగుతుంది. నువ్వు ఆయన దేవుడి చిత్తంలో నువ్వు ఉన్నట్లయితే నీ జీవితానికి క్షేమము, నీ జీవితానికి భద్రత, నీ జీవితాన్ని ఇక్కడ ఆయన అద్భుతముగా తన చేతి పనిలాగా నిన్ను మలుచుకొని ఎంతో మహోన్నతమైన వ్యక్తిలాగా తీర్చిదిద్ది తనకు ప్రియమైన వ్యక్తిలాగా నిన్ను మార్చుకొని పరలోక రాజ్యంలో తన సింహాసనం పక్కనే నీకు ఒక సింహాసనం వేసి ఆ సింహాసనంలో కూర్చోపెట్టే అంత ప్రేమాన్ని దేవుడిది. అలాంటి దేవుడి గుణగణాల్ని నువ్వు ఎలా ప్రకటిస్తున్నావు? దేవదూతలు, కోట్ల కొలది దేవతలు నిరంతరము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానాలు చేస్తూ ఉన్నాయి. మరి నువ్వు నీ జీవితంలో ఏం చేస్తున్నావు? ఆయన నామాన్ని ఏం ప్రకటిస్తున్నావు? సృష్టి ఆయనే సృష్టించాడని నువ్వు చెప్తున్నావా? ఈ లోకంలో సముద్రాలు కానీ, సూర్యుడు కానీ ప్రతిదీ ఆయనే నడిపిస్తున్నాడని, నీ జీవితంలో కానీ, నా జీవితంలో కానీ సంతోషాన్ని ఆయనే ఇస్తాడని, యుద్ధాలు కానీ ప్రపంచంలో ప్రతిదీ ఆయన మూలంగానే జరుగుతుంది. ఆయన చిత్త ప్రకారం జర్ని యేసు క్రీస్తు ఆయన చిత్త ప్రకారం వచ్చి మనకు విమోచన గ్రహీతలుగా చనిపోయాడని కానీ, ఆయన ద్వారానే రక్షణని, ఆయన ద్వారా పాప విమోచనని, ఆయన ద్వారా నీతిమంతులను తీర్చిదిద్దబడతామని, ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి నీకు నాకు ప్రవేశమని, ఆయన గొప్ప ఔన్నత్యమైన స్థితిని నువ్వు తెలియజేస్తున్నావా? అతిశయంతో తెలియజేస్తున్నావా? గర్వపడుతూ సంతోషపడుతూ తెలియజేస్తున్నావా? దేవుడి చిత్తములో నువ్వు చేయాల్సిన పని అది. నేను క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా దేవుడు మార్చుకున్నాడంటే ఆయన యొక్క నామ మహిమార్థము, ఆయన గుణగుణాన్ని ప్రశంసిస్తూ ప్రపంచానికి చాటి చెప్పాలని ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడన్న సత్యాన్ని తెలుసుకోండి. అంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ సృష్టి ప్రారంభం నుంచి అంతం వరకు దేవుడి చిత్త ప్రకారం జరుగుతుంది అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ప్రతిదీ మనం రూపొందించిన విధానం ఎంతో 139లో చదువుకున్నాం. నీవు పిండముగా పుట్టినప్పుడే నీ దినాలన్నీ నేను లెక్కించానంటాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ గురించిన వివేచన ఆయనకు ఉన్నది. మన జీవిత గమనమే ఆయనది. నువ్వు పుట్టిన గాడించి ఆ తల్లి గర్భంలో రూపొందించిన దినం నుంచి నీ జీవితాన్ని చాలించే వరకు ప్రతిదీ ఆయన చిత్తములో, ఆయన ఆలోచనలో, ఆయన చిత్త ప్రకారం ఆయన నిరూపిస్తుంటే, జరిగిస్తుంటే, ఆయన చిత్తాన్ని ప్రపంచంలో ప్రతి దాన్ని శాసించే ఆ దేవుడి చిత్తానికి నువ్వు లోబడి నీ హృదయాన్ని ఆయనకి ఇస్తున్నావా? మరలా చీకటిలోకి వెళ్ళిపోయి చీకటిలో ఆ అంధకారమైన జీవితాన్ని ఇష్టపడుతున్నావా అని నువ్వు ప్రశ్నించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటి నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రకటించే నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, ఆయన సొత్తైన ప్రజలు. 4 గొప్ప ఆధిక్యతలు ఇచ్చాడు. ఎవరైతే చీకటిలో వచ్చి దేవుడి రాజ్యంలో కానీ ఆయన వెలుగులోకి వచ్చి
ఆయన్ని నమ్ముకుంటారో క్రైస్తవులుగా పిలువబడే ఆధిక్యతనిచ్చాడు. ఏర్పరచబడిన వంశము. ప్రపంచంలో ఎవరికి ఆధిక్యత లేదు. నువ్వు ఫలానా కులం వాడివి, ఫలానా మతం వాడివి, మీ నాన్న ఇంటి పేరు ఇది, ఆ వంశస్థుడు అని ప్రతి వ్యక్తి ప్రపంచంలో పిలుస్తూ కులాలని బట్టి, మతాలని బట్టి, దేశాలని బట్టి మన యొక్క హోదాని ఇచ్చుకుంటావు. కానీ యేసు క్రీస్తు తన వంశాన్ని, క్రీస్తు వంశాన్ని ఇచ్చి క్రైస్తవులుగా మనం చేశాడు. ఏర్పరచబడిన వంశము క్రైస్తవులు అనే వంశాన్ని. క్రీస్తు అంటే అభిషేకించబడి, యేసు రక్తంలో కడగబడి, ఆయన పరిశుద్ధాత్మలో అభిషేకించబడి క్రైస్తవులుగా జీవించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు అలాంటి వంశము క్రైస్తవుడి విని ఒక గొప్ప వంశాన్ని నీకు ఇచ్చాడు. అంటే ఈ వంశానికి కారకుడు ఎవరు? నీ వంశాన్ని సృష్టించింది ఎవరు? నీ వంశానికి కర్త ఎవరైనా ఆలోచించినట్లయితే సిలువలో నీ కొరకు విమోచన చేసి రక్తాన్ని చిందించి నిన్ను తన యొక్క రక్త విమోచనతో నిన్ను కొనుక్కొని కొత్త రాజ్యంగా నిన్ను తయారు చేసిన యేసు క్రీస్తే నీ వంశానికి నాయకుడు. ఆ వంశాన్ని నువ్వు గౌరవించేటట్లుగా, కాపాడేటట్లుగా, ఆయన స్తుతించేటట్లుగా ఉండాలి. అంటే ఏర్పరచబడిన వంశము. పిలువబడిన వారు అనేకులు ఉంటారు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అంటారు. పిలుపుని మీరు అందుకొని ఏర్పాటులోకి వచ్చారు కాబట్టి మీకు క్రైస్తవురాలని పిలిచాడు. రాజులైన యాజక సమూహం. పాత నిబంధన గ్రంథంలో యాజకత్వం దేవుడి గురించి ప్రకటించాలంటే ఎవరికి అవకాశం లేదు. ఒక లేవీయులు మాత్రమే చెప్పాలి. వాళ్ళ దగ్గరే పరిశుద్ధ గ్రంథాలు ఉండేవి. వాళ్ళే చదివి వాళ్ళు ఏది చెప్తే అదే నిజమే. కానీ ప్రపంచంలో ఏ వ్యక్తికి బైబిల్ గ్రంథం లేదు. అలాంటిది ఇప్పుడు ప్రపంచంలో యేసుక్రీస్తు సువార్త బైబిల్ గ్రంథంలో తన ప్రేమ లేఖని ప్రపంచం మొత్తానికి ఇచ్చాడు. ప్రతి వ్యక్తికి ఇచ్చాడు. ఒకరి చేతిలోనే లేదు. ప్రతి వ్యక్తి ఎవరైతే దేవుడిని తన దేవుడిగా, తన తండ్రిగా అంగీకరిస్తారో వాళ్ళందరికీ కుమారయ్యే యోగ్యతనిచ్చి, ఒక రాజు తన కుమారుని రాజకుమార్తెగా ఎలాగైతే ఆ హోదాని ఇస్తాడో ప్రతి వ్యక్తిని, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమించి సిలువలో క్రయ విమోచన ధనముగా తన సిలువలో రక్తాన్ని చిందించి నన్ను ఒక సమూహంలాగా, యాజకుల సమూహంగా, అంటే దేవుడిని ఆరాధించడానికి అర్హతనిచ్చాడు, దేవుడిని ప్రకటించడానికి అర్హతనిచ్చాడు, స్వార్థని ప్రపంచవ్యాప్తముగా ప్రకటించమని చెప్తూ ఆయన గొప్ప గుణగుణాన్ని నువ్వు ప్రకటించే వ్యక్తిలాగా ఉండేటట్లుగా యాజకత్వాన్ని, ఆ రాజు యొక్క గుణగుణాల్ని, రాజుని ప్రశంసించి ఆరాధించే ఆ లక్షణాలు కలిగిన వ్యక్తిగా నీకు ఆధిక్యతనిచ్చాడు అని చెప్తాడు. పరిశుద్ధమైన జనం. ఆయన పాప సిలువలో ఇచ్చిన విమోచన క్రయధనం ద్వారా ఆయన అవటం మూలంగా నన్ను పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మనల్ని కూడా ప్రత్యేకించి పరిశుద్ధమైన జనములాగా చేశాడు. ఆయన సొత్తైన ప్రజలు మీరంతా. ఆయన సొత్తైన ప్రజలని, అంటే ఆయన సొత్తైన ప్రజలని ఎందుకు చెప్తాడంటే కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకున్నాము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మక ఆలమై ఉన్నారని ఎరుగుదా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆయన సొత్తైన ప్రజలు ఏం చేయాలని చెప్తున్నాడు? మీరు మీ సొత్తు కాదు. నువ్వు పుట్టావంటే దేవుని చిత్తంలో ఉన్నావు. మన జీవితము ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు. మన చేతులతో మనం ఏది చేసుకోలేవు. నువ్వు తిన్న ఆహారం నువ్వు జీర్ణం చేసుకోలేవు. నువ్వు రాత్రికి ప్రశాంతంగా పడుకుంటావో లేదో తెలియదు. ఎవరు ఎక్కడ ఏ క్షణంలో ఆనందంగా ఉంటారో తెలియని అంధకారమైన జీవితంలో జీవిస్తూ కూడా మనం జ్ఞానులమి, దైవాంశ సంబోధులమి, మాకు ప్రపంచం అంతా తెలుసు, మేము జ్ఞానవంతులము, మా దగ్గర డబ్బు ఉంది, జ్ఞానం ఉందని మెడిసి పడుతూ ఉన్న వ్యక్తులతో దేవుడు చెప్తున్నాడు, మీరు మీ సొత్తు కాదు. నిన్ను నువ్వు రూపించుకోలేదు. ఈ లోకంలో నువ్వు పుడతానికి నీకు ఎటువంటి యోగ్యత లేదు. నీవు నా సొత్తు అని చెప్తున్నాడు. నా సొత్తు, నా నిర్ణయ ప్రకారం ఈ భూమి మీద నిన్ను పుట్టించాను. నా నిర్ణయ ప్రకారం యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాను. ఆయన సిలువలో చిందించిన రక్తం ద్వారా నిన్ను విమోచించి పరిశుద్ధమైన జనంలాగా తీర్చిదిద్ది నా సొత్తుగా చేస్తున్నాను. కాబట్టి మీ దేహాలతో నన్ను మహిమపరచాల్సిందే, ఆరాధించాల్సిందే అని దేవుడు నిత్య నిర్ణయంలాగా తన యొక్క ప్రణాళికని, చిత్తాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఎన్నో కాలం నుంచి దేవుడికి ఆయన సొత్తైన ప్రజలుగా మీ క్రైస్తవులని చెప్పుకుంటున్నాం.
ఆయనకి ఆ ఆధిక్యత ఎందుకు వచ్చిందో పరిశుద్ధ గ్రంథంలో చూసుకొని మనం ముగించుకున్నాము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాము. యేసుక్రీస్తు గురించి పరలోకంలో ఉన్న 24 పెద్దలు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలకు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుడి కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి, కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట. యేసుక్రీస్తుకి ఈ ఆధిక్యత ఎందుకు వచ్చిందో తెలుసా? సిలువలో తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను కాపాడుకున్నాడు. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్తము పరిశుద్ధమైనది, పవిత్రమైనది. అలాంటి పవిత్రమైన రక్తంతో కడగబడిన మీరు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అలాంటి స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కొని ఒక వంశముగా చేసి, యాజకులుగా చేసి, దేవునికి ఒక రాజ్యముగా, అంటే రేపు పరలోక రాజ్యంలో ఆయన ఆరాధించే సమూహంగా మిమ్మల్ని తీర్చిదిద్దడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక సైనికుడు ఉంటాడు, ఒక ఆర్మీలో చేరతాడు, ట్రైనింగ్ అంతా అయిపోతాడు. ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత అతనికి యూనిఫామ్ ఇస్తారు, అన్నీ ఇచ్చేసేసి ఒక వెపన్ కూడా ఇచ్చేసి దాంట్లో రౌండ్స్, తుపాకుల్లో ఉన్న అన్ని మందుగుడ్డు సామాను, అతనికి కావాల్సిన ప్రతిదీ ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఈ రోజు నుంచి నువ్వు సైన్యంలో దేశాన్ని కాపాడు, నీకు నేను ఆ అధికారాన్ని ఇస్తున్నానంటే, నేను ఆల్రెడీ నాకు యూనిఫామ్ వచ్చేసేసింది, నేను సైనికుడిగా లెక్కించబడ్డాను కదా, నాకు వెపన్స్ ఇచ్చేశారు కదా, నాకు అన్నీ ఇచ్చేశారు కదా, నేను సైనికుడినే కదా అని అతని ఇంట్లోకి వెళ్ళిపోయి అంటే తన సైన్యం వృద్ధి చేయకోకుండా ఇంట్లోనే అలాగే ఉండిపోయి ఆ వెపన్ని అక్కడే పడేసేసి యూనిఫామ్ వేసుకొని నిద్రపోతూ అక్కడే తింటూ పడుకుంటూ జీవితాంతం గడిపేస్తే ఆ సైనికుడి వల్ల ప్రపంచానికి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అతన్ని అంతకాలము ట్రైనింగ్ ఇచ్చి, అతనికి యూనిఫామ్ ఇచ్చి, దేశానికి సేవ చేయమని అతనికి తుపాకులు ఇచ్చి, వెపన్స్ అన్నీ ఇచ్చి, ఒక సైనికుడిలాగా తీర్చిదిద్ది, ఒక సైన్యంలో ఆర్మీలాగా దేశాన్ని రక్షించు, కాపాడు, నీకు ఇలాంటి అధికారాన్ని నేను ఇచ్చానని చెప్తే ఆ సైనికుడు యూనిఫామ్ వేసుకుంటాడు, అన్నీ తీసుకుంటాడు, తుపాకులు తీసుకుంటాడు, గన్స్, వెపన్స్ అన్నీ తీసుకొని తనకిచ్చిన ఇంట్లోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఏసీ వేసుకొని పడుకొని తన జీవితాంతం అక్కడే ఉంటే అతని వల్ల ఎవరికి ఉపయోగమో, అలాగే మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుణ్ణి నమ్ముకుంటున్నాము. దేవుణ్ణి నమ్ముకొని అక్కడే మన ఇంట్లోనే మన విశ్వాసాన్ని కాపాడుకుంటూనే ఉంటున్నాం, అది చాలు, మన జీవితాన్ని కలుపుకుంటున్నాం. కానీ దేవుడి పిలుపులో, దేవుడి చిత్తంలో, దేవుడి ఏర్పాటులో నీకు ఉంచిన చిత్తాన్ని తెలుసుకో. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రకటించ నిమిత్తము, గుణాతిశయములను ప్రకటించ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుడి సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎంత గొప్ప ఆధిక్యతల్ని మీకు ఇస్తున్నాడో తెలుసా? ఆయన గుణాతిశయాన్ని ప్రకటించాలి అని చెప్పి మిమ్మల్ని దేవుడు రక్షించుకున్నాడు, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీ పట్ల దేవుడి చిత్తం అదే. కానీ దేవుడి చిత్తాన్ని తెలుసుకోకుండా ఆ సైనికుడు ఎలాగైతే ఇంట్లో కూర్చొని అన్ని వేసుకొని, దుస్తులు వేసుకొని విశ్రమిస్తూ ఇదే జీవితము చాలే అనుకుంటా జీవిస్తూ దేశానికి సేవ చేయకోకుండా ఎలాగైతే ఉన్నాడో, మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నిలువెచ్చని స్థితిలో ఉన్నాము. లవోదికేయ సంఘానికి చెప్తాడు, నువ్వు గుడ్డివాడివి అంటాడు, వచ్చి నీ కన్నులకి కాటుగా నా దగ్గర కొనుక్కో. ఆత్మీయ అంధకారంలో ఉన్నాము మనము. ఆ అంధకారములో నీ మనోవర్తాలు తిరిగించాలంటే యేసుక్రీస్తు తన పరిశుద్ధాత్మతో నిన్ను అభిషేకిస్తేనే నీ కన్నుల్లో ఈ లోకం మీద ఉన్న వ్యామోహము కానీ, అతిశయమైన కానీ ప్రతి దాన్ని తీసివేసి ఆ పొరలు రాలిపోయినప్పుడే నీ దేవుడిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతావు. ఆ గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడే నువ్వు ఆయనకు సరెండర్ అవుతావు, ఆయన దగ్గర విధేయుడు అవుతావో, వినమ్రుడు అవుతావో, ఆయన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని తెలుసుకొని దాన్ని ప్రపంచం మొత్తానికి ప్రకటించడానికి నువ్వు సిద్ధపడతావు. గొప్పతనం తెలిస్తేనే కదా నువ్వు చెప్పగలిగేది. అది నువ్వే తెలియకోకుండా నీ చీకటిలోనే నువ్వుండి నాకు చాలే, నీ జీవితంలో నేను సంతోషంగా ఉంటే చాలంటే దేవుడు నీ కోసం రావాలా? దేవుడు నీ కోసం చనిపోవాలా?
ఆకాశం నుంచి నిన్ను కాపాడాలేంటి? ప్రియమైన సంగమా, నీ పట్ల దేవుడికి ఉన్న ప్రణాళికను అర్థం చేసుకో. ఏదో మాయ మాటలు చెప్తే నాకేదో వచ్చేస్తుందని కాదు. మిమ్మల్ని సంతోషభరితమైన, మిమ్మల్ని లోకపు ఆశీర్వాదాలతో, లోకపు దీవులతో, మీరు తొలతోతో లోకంలో అత్యద్భుతమైన జీవిత విధానాన్ని దేవుడు ఇస్తాడని నేను పాత నిబంధన గ్రంథం నుంచి వందల ఉదాహరణలు మీకు చెప్పి మిమ్మల్ని సమ్మోహితలు చేస్తూ సంతోషంతో, ఆనందంతో చర్చిలో గంతులు వేసేటట్లుగా చేయగలను. కానీ క్రీస్తు చెప్పిన ఆధ్యాత్మిక జీవితం అది కాదు. క్రీస్తు చెప్పిన ఆధ్యాత్మిక జీవితం ఏంటంటే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడే నా శిష్యుడు అన్నాడు. అంటే ఆధ్యాత్మిక జీవితంలో, క్రొత్త నిబంధనలో ఆయన హింసించబడ్డాడు, ఆయన చనిపోయాడు. ఆ విమోచన క్రయధనముతో మనం రక్షించబడిన మనం కూడా శ్రమల కొలిమి గుండా వెళ్ళిపోయే దేవుణ్ణి నమ్ముకొని ఆధ్యాత్మిక జీవితంలో దేవుని రాజ్యాన్ని ప్రకటించి పరలోక రాజ్యంలో ఆయనకు ఒక రాజ్యాన్ని నిర్మించే బాధ్యతను నీకు నాకు ఇచ్చాడు. అది నీ పట్ల దేవుడి ప్రణాళిక, అది నీ పట్ల దేవుడి సంకల్పము. దాన్ని నువ్వు తెలుసుకున్న దినాలు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినందుకు సంతోషపడతాడు, నిన్ను నన్ను చూసి ఆనందిస్తాడు. అలాంటి కృపను దేవుడు మనకి బలముగా ఇచ్చి మమ్మల్ని ఆయన ఆధ్యాత్మిక జీవితంలో బహు బలముగా నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.